ఈ రేవంత్ రెడ్డి ఏమో ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవుడు కుర్చీ కాపాడుకోడు, ఢిల్లీలో పోయి కప్పని కట్టచ్చుడు, ఆడ కట్టుడు కుర్చీ కాపాడుకోడు, గాలి మోటార్లకే పరిమితమైంది, భూమి మీద లేదు. మన ఎస్ఎల్బిసి టనల్ కూలిపోతే కూడా అదేదో టూరిస్ట్ ప్లేస్ పోయినట్టు పొద్దుగాలో మంత్రి సాయంత్రం మంత్రి, గాలి మోటార్ల దిగుడు గాలే పోవు. శవాలు అయితే ఇప్పటికి బయటకు రాలే, వచ్చినాయా? ఇప్పటికీ శవాలు బయటకు రాలే. ఒక ఆయన నీళ్లు వాటర్ కలిపి అంటాడు, ఒక ఆయన చేపలు కావాలి మంచుకుంటాయి పడకరా అంటాడు. అంతే తప్ప ఆ టనల్లో ఇప్పటికీ కనీసం 100 మీటర్లు కూడా చేయలేదు, 100 మీటర్లు కూడా పూర్తి కాలే. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 11.5 కిలోమీటర్లు ఎస్ఎల్బిసి టనల్ను పూర్తి చేసి మేము దగ్గరికి చేస్తే మీరు రాగానే ఆగమాగం చేసి మీ కమిషన్లకు టనల్ కుప్ప కూలిపోయింది, 8 ప్రాణాలు బలి పెట్టుకున్నారు. శవాలు కూడా బయటకు తీయడం చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.